హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ నవీన్, ఎండి, ఫిజిషియన్ అండ్ పల్మనాలజిస్ట్. ఈరోజు జూలై 8 వరల్డ్ అలర్జీ డే. ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు వరల్డ్ అలర్జీ అసోసియేషన్ ఈ రోజుని వరల్డ్ అలర్జీ డేగా గుర్తించి ప్రపంచవ్యాప్తంగా పేషెంట్స్ బెనిఫిట్స్ కోసం, ప్రజల బెనిఫిట్స్ కోసం ఈ వ్యాధిని బారిన పడి, అలర్జీ బారిన పడి ఇబ్బంది పడుతున్న వారందరి కోసం కొన్ని కార్యక్రమాలు నిర్వహించి అవగాహన పెంపొందించి ఈ వ్యాధిని తొందరగా గుర్తించి తగు విధంగా ట్రీట్మెంట్ చేసుకొని ఈ వ్యాధి రాకుండా కొన్ని ప్రివెంటివ్ నివారణ కార్యక్రమాలు చేసుకునేందుకు ఈ డేని సెలబ్రేట్ చేస్తుంది. అసలు ఎలర్జీ అనేది ఎందుకు వస్తుంది? అసలు ఎలర్జీ అంటే ఏంటి? ఎలర్జీ అంటే ఒక మైల్డ్ సిమ్టమ్స్ నుంచి, వ్యాధి లక్షణాల నుంచి, ఓ మోస్తరు నుంచి తీవ్రమైన వ్యాధి వరకు కూడా ఉండొచ్చు, జరగవచ్చు. అంటే ఒక నార్మల్ సబ్స్టెన్స్కి, ఒక నార్మల్ ఫారెన్ సబ్స్టెన్స్కి మన బాడీ అబ్నార్మల్గా రియాక్ట్ అవి, ఓవర్గా రియాక్ట్ అవి బాడీలో కొన్ని అలర్జిక్ క్యాస్కేడ్ ఆఫ్ రియాక్షన్స్ జరిగి తద్వారా కొన్ని సిమ్టమ్స్, కొన్ని వ్యాధి లక్షణాలు కనిపించి మనకి వ్యాధిగా పరిగణించడం ఇది ఎలర్జీ. ఎలర్జీ అంటే మనం తినే ఆహారంలో కావచ్చు, మనం పీల్చే గాలిలో కావచ్చు, మనం తీసుకునే కొన్ని మెడిసిన్స్లో కావచ్చు, మనం ఎక్స్టర్నల్గా బాడీకి అప్లై చేసే కొన్ని కాస్మెటిక్స్లో కావచ్చు. ఇందులో బాడీ అలర్జిక్గా దేనికైనా ఓవర్ యాక్టివ్గా, హైపర్గా రియాక్ట్ అవ్వచ్చు. నార్మల్ మోతాజు కంటే ఇప్పుడు బాడీ కొన్ని ఫారిన్ సబ్స్టెన్స్ని రియాక్ట్ అవి దాన్ని డీటాక్సిఫై చేసి దాన్ని డీనేచర్ చేస్తాయి. నార్మల్గా ప్రతి హ్యూమన్ బీయింగ్లో ఉండే ఇమ్యూన్ సిస్టమే ఇది. కానీ ఈ ఎలర్జీ అని ఎవరికి ప్రీడిస్పోజ్ అయ్యి జెనెటిక్గా ఎవరికి బాడీలో అయితే ఉంటుందో వాళ్ళు ఈ నార్మల్ సబ్స్టెన్స్, వేరే వాళ్ళకి నార్మల్ సబ్స్టెన్స్, లేకిన్ మనకి అది అబ్నార్మల్, ఫారెన్, డేంజరస్, హార్మ్ఫుల్ సబ్స్టెన్స్గా మన బాడీ దాన్ని పొరపాటును గుర్తించి ఓవర్గా రియాక్ట్ అవుతుంది. దీన్ని ఎలర్జీ ఆర్ హైపర్ సెన్సిటివిటీ అని కూడా మనం అనొచ్చు. అసలు ఎలర్జీలో ఎవరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది? ఒక జెనెటిక్గా ప్రీడిస్పోజ్ అయ్యి ఉండి ఆర్ హెరిడిటరీగా ప్రీడిస్పోజ్ అయ్యి ఉండే ఇండివిజువల్స్లో దీనికి వాతావరణంలో మార్పులు తోడై ఒక ప్రాపర్ సెట్టింగ్లోని ఎన్వైర్న్మెంట్ అంటాము. మన ఫ్యాక్టర్స్, హోస్ట్ ఫ్యాక్టర్స్, జెనెటిక్ ఆర్ మన బాడీ ప్రీడిస్పోజిషన్ కానీ ఇట్ ఈస్ అ హోస్ట్ ఫ్యాక్టరు. పర్యావరణం, బయట వాతావరణం, ఇట్ ఈస్ అన్ ఎన్వైర్న్మెంట్ ఫ్యాక్టర్. ఇట్ ఈస్ అన్ ఇంటర్ప్లే బిట్వీన్ ద హోస్ట్ అండ్ ఎన్వైర్న్మెంట్ అనమాట. వాయు కాలుష్యం వలన ఎక్కువగా రావచ్చు అనమాట ఈ ఎలర్జీ. తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరికైనా ఈ ఎలర్జీ ఉంటే కనుక పుట్టే పిల్లల్లో ఈ ఎలర్జీ రావడానికి అవకాశం ఉంటుంది. ఒక 50% సిగ్నిఫికెంట్ నెంబర్లో ఇది రావడానికి అవకాశం ఉంటుంది. అదే తల్లిదండ్రులు ఇద్దరిలో ఉంటే ఈ ఎలర్జీ అనేది మరింత పుట్టే పిల్లల్లో ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అసలు ఎలర్జీ ఎక్కువగా ఎలాంటి ఎలర్జీలు ఎక్కువగా బాధిస్తాయి? ఎలర్జీ అనేది రక్త కణాలు ప్రవహించే ప్రతి చోట కనిపించే అవకాశం ఉంది. దీని ప్రభావం మరీ ముఖ్యంగా స్కిన్ పైన ఉండొచ్చు, నోస్ పైన ఉండొచ్చు, సైనసెస్ పైన ఉండొచ్చు, అలాగే మన ఊపిరితిత్తులు, లంగ్ సిస్టంలో ఉండొచ్చు. ఒకవేళ ముక్కుపై ఉన్నదనుకోండి, ముక్కుపై ఉంటే తరచూ తుమ్ములు రావటం, ముక్కు మూసుకుపోవటం జరుగుతుంది. చాలామంది